హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్దూస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక మంచి విషయంతో వచ్చేసానండి. శుక్రవారం కదా, లక్ష్మీదేవికి విశేషమైన రోజు. అందుకే ఈరోజు అప్పులు బాధలు పోయి సంపద పెరగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. లక్ష్మీదేవి ప్రీతి కోసం మనం ఏం చేయాలి? కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మన కర్మ ఫలితంగా అనుభవించే ఆర్థిక కష్టాల నుండి మనం గట్టెక్కుతామండి. కలియుగంలో కష్టాలను తీర్చేవాడు వెంకటేశ్వర స్వామి కదా. శ్రీనివాసుని దర్శనం పరమ పవిత్రం. శ్రీ అంటే లక్ష్మి, నివాసుడు అంటే కలిగి ఉన్నవాడు అని అర్థం. అంటే లక్ష్మీదేవి నిరంతరం తన వక్షస్థలంపై నిలుపుకున్న శ్రీనివాసుని దర్శిస్తే చాలు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శుక్రవారం రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ఆవు నేతితో దీపాన్ని వెలిగించి సాంబ్రాణి ధూపం వేయాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటం కానీ విగ్రహాన్ని కానీ పసుపు కుంకుమలతో అలంకరించి పీటపై ఉంచుకొని శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి 108 తులసి దళాలను సేకరించాలి. శుక్రవారం రోజు తులసి దళాలు మనం తెంపకూడదు కాబట్టి ముందు రోజే సేకరించుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తరము శతనామాలు ఒక్కొక్కటిగా చదువుతూ ఒక్కొక్క తులసి దళం స్వామి పాదాల వద్ద ఉంచాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. శ్రీనివాసుని మహాలక్ష్మికి ప్రీతికరమైన పొంగలి ప్రసాదంగా నివేదించాలి. కర్పూర నీరాజనం ఇచ్చి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తయ్యాక గోవింద నామాలు కూడా చదువుకోవాలండి. అనంతరం మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయాలి. అలా లేదు అనుకుంటే ఇంట్లోనే చేసుకున్నా చాలండి. కాకపోతే మనకి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి ఉదయాన్నే వెళ్ళి వస్తే అప్పటి వరకు ఉపవాసం ఉంటే చాలు. దీనికి ఏమి కఠిన నియమాలు ఉపవాసాలు ఏమి ఉండని అవసరం లేదండి. ఉదయం పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయం నుంచి పూజ అయ్యేంత వరకు ఒక్క పొద్దు ఉంటే చాలు. అలాగే ఈ పూజ 11 శుక్రవారాలు కానీ ఇలా చేసుకుంటే మన దరిద్రం అప్పులు బాధలు తొలగిపోతాయి. సంపదలు కొబ్బరికాయలోకి నీరు వచ్చినట్లు మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి. అమ్మవారి అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉంటుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పూజిస్తే లక్ష్మీదేవికి సంతృప్తి చెంది, ఈ కలియుగంలో చంచలమైనది కదా లక్ష్మీదేవి, స్థిర నివాసం ఉండేది శ్రీనివాసుని వక్షస్థలంలోనే కదా. అందుకే మనం ఆ కలియుగ దైవం అయిన శ్రీనివాసుని పూజిస్తే అమ్మవారికి ప్రాణనాథుడైన స్వామివారిని పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం చేసే ఈ పూజలతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ప్రతి శుక్రవారం 11 శుక్రవారాలు శ్రీనివాసునికి 108 తులసి దళాలతో ముందు రోజే స్వీకరించుకొని పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహం పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమః. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.